హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈ మధ్యన ఏఐ అనేది చాలా ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరు ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ జీపీటీ వచ్చిన తర్వాత మాక్సిమం చాలా మంది జాబ్స్ కూడా పోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఏఐ టూల్స్ ప్రతి ఫీల్డ్లోనే ఉందన్నమాట. ఎవ్రీబడి యూజింగ్ దిస్ ఏఐ టూల్. ఇలాంటి కొన్ని ఏఐ టూల్స్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ అది మీకు యూజ్ అవ్వచ్చేమో. ఈ వెబ్సైట్స్ తాలూకా లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఏఐ తలక వెబ్సైట్ తలక లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చాలా ఫన్నీగా ఉంటాయి, కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి u/tldr.com అనమాట. ఇది ఏంటంటే బేసిక్ మనకి యూట్యూబ్ తలక యూఆర్ఎల్ కానీ ప్లేస్ చేసేసి TLDR ఇట్ అని మనకి క్లిక్ చేసినట్టయితే మనకి ఆ వీడియోలోని ఏదైనా అంటే లెక్చర్స్ కానీ అడ్రస్ ఎవరైనా చేసినట్టయితే దాని తాలూకా టెక్స్ట్ ఫార్మేట్ లోకి మారుతుంది అనమాట. ఇది ఓన్లీ ఇంగ్లీష్ లోనే అవుతుంది. నేను తెలుగులో పెట్టి చూసాను, ఐ మీన్ నా వీడియో పెట్టి చూసాను, అది అవ్వలేదు. ఇన్ కేస్ ఎవరైనా మాట్లాడేది ఇంగ్లీష్ లో మాట్లాడితే అది మనకేమో వేరే లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేస్తుంది, లేదా ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇందులో మనకి మన లాంగ్వేజ్ కూడా ఉంది. ఇక డెమోగా మనకు ఆల్రెడీ ఒక యూఆర్ఎల్ ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. TLDR మనకి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టీవ్ జాబ్స్ ఏదో అడ్రస్ చేస్తున్నారు దాని గురించో, దాని తాలూకా అతను మాట్లాడే ప్రతిదీ టైం స్టాంప్స్ తోని మనకేమో చాలా క్లియర్ గా ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ అనేది రాసి పెట్టించారు అనమాట. ఈవెన్ సమ్మరీ కూడా ఉంది మనకి కావాలంటే. సమ్మరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దేని గురించి మాట్లాడారు అండ్ పర్పస్ అయితే ఎవ్రీథింగ్ క్లియర్ గా మనకి ఇక్కడ ఉంటుంది. కావాలంటే మనం చార్ట్ ఫార్మేట్ లోని ఇక్కడ మనకి ఏదైనా క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఆ క్వశ్చన్ కానీ ఈ యూట్యూబ్ వీడియోలో కానీ ఉంటే దాని తర్వాత ఆన్సర్ మనకి ఇక్కడ కింద ఆటోమేటిక్ ఏఐ జనరేటెడ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇక కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఈ ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ వేరే లాంగ్వేజ్ అయితే ప్రెసెంట్ పనిచేయట్లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పనిచేస్తుంది ట్రాన్స్క్రిప్ట్ అయ్యేది. వేరే లాంగ్వేజెస్ ఇక్కడ ఎందుకు ఉన్నదంటే మనకి ఈ ట్రాన్స్క్రిప్ట్ అనేది మనకి వేరే లాంగ్వేజ్ లో చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను తెలుగు ట్రై చేస్తాను చూడండి. చూసారా, ఇక్కడ తెలుగులో మనకేమో ట్రాన్స్క్రిప్ట్ అనేది తెలుగులో వచ్చింది. ఈవెన్ సమ్మరీ కూడా తెలుగులో వస్తుంది అనుకుంటా. కొంచెం టైం తీసుకుంటుంది మనకి, మేబీ ఏఐ జనరేటర్ కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు. ఎనీవేస్ ఈ విధంగా మనకి ఏంటంటే యూజ్ అవుతుంది అనమాట ఈ TLDR అనే ఏఐ వెబ్సైట్. ఇది ఎవరైతే ఎక్కువగా ఇంగ్లీష్ లెక్చర్స్ వింటారో, లేకపోతే మనకి ఏదైనా స్టడీస్ సంబంధించి లెక్చర్స్ వింటారో వాళ్ళకి ఏంటంటే నోట్స్ రాసుకోవాలంటే చాలా సింపుల్ గా ఉంటది అనమాట. ఈజీగా మనకి ఇక్కడ టైం స్టాంప్స్ బట్టి మనకి ఏమో కాపీ చేసుకోవచ్చు. మనకి కాపీ కూడా అవుతుంది. కాపీ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఏఐ టూల్. దీని తరపు లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ సెకండ్ ఏఐ వెబ్సైట్ వచ్చేసరికి GPT-1.com. దీని తరపు లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి రాసేది చూడండి. ఫుల్ జీపీటీ బై ర్యాండమ్లీ రీప్లేసింగ్ వర్డ్స్ విత్ సినోనిమ్స్ ఇన్ యువర్ టెక్స్ట్ అనమాట. అంటే మనం ఏదైనా టెక్స్ట్ కానీ ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే దాని తాలూకా సినోనిమ్స్, ఆ టెక్స్ట్ లో ఏదైనా సినోనిమ్స్ ఉంటే దాని తాలూకా సినోనిమ్స్ అనేది మనకి కింద ప్లేస్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఒక కంటెంట్ తీసుకున్నాను. ఈ కంటెంట్ ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయగానే ఇక్కడ చూసారా మీకు ద సంగం లిటరేచర్ ఆఫ్ తమిళ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంది. తమిళ్ లాంగ్వేజ్ బదులు తమిళ్ టర్మినాలజీ అని చెప్పేసి మనకేమో చేంజ్ చేశారు. ఈ విధంగా కొన్ని మనకి సినోనిమ్స్ అనేవి చేంజ్ అవుతుంది. ఇది అంత సజెస్టబుల్ కాదనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఎందుకు అంత యూస్ లేదనిపిస్తుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే మనకి ఎక్కువగా ఫారెన్ లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ US లాంగ్వేజెస్ లో కానీ బ్రిటన్ ఇంగ్లీష్ లో కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇది యూజ్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మనకి సెలెక్టెడ్ వర్డ్స్ మాత్రమే ఇది ఏమో ట్రాన్స్లేట్ చేస్తుంది. మనకి నచ్చిన వర్డ్స్ అయితే ఇది ట్రాన్స్లేట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. బట్ ఎనీవేస్ ఇది మేబీ కొంతమందికి యూజ్ అవ్వచ్చు. దీని తర్వాత లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ డిజైనర్ అనమాట. designer.microsoft.com. ఇది మైక్రోసాఫ్ట్ తాలూకా వెబ్సైట్. ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ అవ్వాలి. కంపల్సరీ లాగిన్ అయితేనే మనకి వర్క్ అవుతుంది. మనం ఇక్కడ ఏదైనా సెంటెన్స్ కానీ ప్రాంప్ట్ ఫార్మేట్ లో రాస్తే దాన్ని ఏమో ఇమేజ్ ఫార్మేట్ లో మనకి ఏమో చేంజ్ చేస్తారు అనమాట. ఫర్ సపోజ్ నేను ఒక విష్ చెప్తాను, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి నేను ఒక సెంటెన్స్ రాశాను. దీన్ని జనరేట్ చేస్తాను. చూసారు కదా, ఇమేజ్ అన్నది ఈ విధంగా జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను నా నేమ్ యూజ్ చేస్తాను. అంటే హ్యాపీ బర్త్డే టు తేజ అని. అంటే అవుతుందా లేదా అని నేను ఒక ఎగ్జాంపుల్ గా శాంపుల్ గా తీసుకుంటున్నాను. ఒకవేళ అవ్వచ్చేమో
చూద్దాం. అవుతుంది. ఇక్కడ ఈ విధంగా మనం ఏది కావాలంటే అది మనం ఈజీగా ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చాలా కూల్ ఫ్యూచర్. ఇది మనకి ఈవెన్ చాట్ జీపీటీలో కూడా ఒక ఫ్యూచర్ ఉంది ఇది. ఇట్లాంటిదే. కాకపోతే అది నేను ఒకసారి ట్రై చేశాను. బట్ అది దీనికంటే చాలా స్లోగా ఉందది. ఇది కొంచెం బావుంది. పర్వాలేదు. మనకి ఈజీగా ఏదైనా ఇమేజెస్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. అట్ ది సేమ్ టైమ్ మనం ఇమేజెస్‌ని యాడ్ చేసుకొని ఆ ఇమేజ్ మీద కూడా మనం టెక్స్ట్ ఫార్మాట్ అనేది రాసుకోవచ్చు. ఇది చాలా కూల్ ఫ్యూచర్ ఉంది. దీని తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెర్‌ప్లెక్సిటీ. ఇది వర్డ్ చాలా కష్టంగా ఉంది. పెర్‌ప్లెక్సిటీ డాట్ ఏఐ. ఇది ఏంటంటే మనకి ఐఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే అప్లికేషన్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది సేమ్ చాట్ జీపీటీయే. కాకపోతే దీనిలో కొంచెం గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్ అనేది ఉంటది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ రాస్తాను చూడండి. హౌ టు ఇలాగా నేను ఒక ప్రాంప్ట్ రాసాను. దీన్ని ట్రాన్స్‌లేట్ చేసుకొని మనకేమో ఆటోమేటిక్‌గా ఆన్సర్ టెక్స్ట్ ఫార్మాట్‌లోనే వస్తదనమాట. చూసారా? ఈ విధంగా టెక్స్ట్ ఫార్మాట్‌లో వస్తది మనకి రెసిపీ అనేది. మనకి ఇక్కడ డిఫరెంట్ రెసిపీస్ కూడా మనకి వస్తది. ఇక్కడ ఒక రెసిపీ కాదు. ఇదొక రెసిపీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇది సెకండ్ రెసిపీ అనమాట. ఇది థర్డ్ రెసిపీ. ఇది ఫోర్త్ రెసిపీ. ఇలా డిఫరెంట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ రెసిపీస్ అన్నవి ఎక్కడి నుంచి తీసుకున్నారన్నది వెబ్‌సైట్ కూడా ఉంటది. బేసిక్‌గా మనకి చాట్ జీపీటీలోని ఈ ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి ఆల్ రెసిపీస్ వెబ్‌సైట్ నుంచి వచ్చింది. సెకండ్ వచ్చేసరికి కుకింగ్ క్లాసీ అని వెబ్‌సైట్ నుంచి వచ్చింది. ఇలాగా మనకి రెసిపీస్ అన్నవి ఏ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నారు అన్నది కూడా ఉంది. చాట్ జీపీటీ కంటే కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉందని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్‌గా కూడా కంప్లీట్ అవుతుంది. ఇది లక్కీగా ఎవరైతే యాపిల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ప్లస్ పాయింట్. దీని తాలూకా అప్లికేషన్ కూడా ఉంది. అది చాలా మంచిదే అని చెప్పుకోవచ్చు. దీని తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యాక్‌గ్రౌండ్ డాట్ లోల్. దీని తాలూకా లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి మనకి ఇమేజ్ అనేది జనరేట్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. గ్లాస్ అని చెప్పేసి ప్రాంప్ట్ జనరేట్ ఏ కవర్ మీద క్లిక్ చేశాను. కొంచెం టైం తీసుకుంటది. బట్ చూద్దాం అది నేను అనుకుంది కరెక్ట్‌గా వస్తదో లేదో. చూసారా? ఈ విధంగా వచ్చింది. మనకి కావాలంటే ఇంకా మనం చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే మనకి కొత్తవి వస్తాయన్నమాట. ఈ విధంగా మనకేమో ఆటోమేటిక్‌గా ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకి థంబ్‌నెయిల్ ఫార్మాట్‌లో ఉంది కాబట్టి మనం థంబ్‌నెయిల్స్ కూడా క్లిక్ అంటే ఈ థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటదిది. మనకేదైనా కలర్‌తో థంబ్‌నెయిల్ కావాలంటే ఆ థంబ్‌నెయిల్ కలర్స్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ క్రియేట్ చేయడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతది ఇది. బ్యాక్‌గ్రౌండ్ డాట్ లోల్ అనమాట దీని తాలూకా వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా మంచి ఫ్యూచర్ ఇది. చాలా కూల్ ఫ్యూచర్ ఇది. ఇదేంటంటే కన్వర్ట్ యువర్ ఫేవరెట్ కుకింగ్ వీడియోస్. మనం ఏదైనా కుకింగ్ వీడియోస్ యూట్యూబ్‌లో ఉంటాయి కదా! దాని తాలూకా రెసిపీ ఫార్మాట్ అంటే టెక్స్ట్ ఫార్మాట్‌లో రెసిపీస్ అనేవి వస్తాయన్నమాట. ఇది చాలా మంచి ఫ్యూచర్ ఇది. కాకపోతే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను ఇక్కడ డిఫాల్ట్‌గా మనకు ఒక యూఆర్ఎల్ ఉంది. ఆ యూఆర్ఎల్‌తో నీకు జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ గెట్ ద రెసిపీ మీద క్లిక్ చేస్తే చాలు. మనకి ఆ యూట్యూబ్ వీడియో తాలూకా ఐ మీన్ ఆ యూట్యూబ్ వీడియో అండ్ కింద మనకి ఇంగ్రీడియెంట్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా మనకి ఇక్కడ చూపిస్తారన్నమాట. నేను ఆ యూట్యూబ్ వీడియో కూడా ప్లే చేయను. బట్ ఏంటంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది చాలా మంచి ఫ్యూచర్ ఇది. ఇది నేను పర్సనల్‌గా ట్రై చేశాను. అంటే తెలుగులో అవుతదేమో అని ట్రై చేశాను కానీ తెలుగులో అవ్వలేదు. ఇది ఓన్లీ ఇంగ్లీష్ వీడియోస్ మీద అవుతుంది. ఎవరైతే ఇంగ్లీష్ వీడియోస్ యూజ్ చేసుకొని రెసిపీస్ చూస్తారో అట్లాంటి వాళ్ళకైతే చాలా మంచి ఫ్యూచర్ ఇది. చాలా బాగుంది నాకు. నేను చూపించిన ఈ టోటల్‌గా 6 ఇంతవరకు చూపించాను. ఈ 6లో నాకు బాగా నచ్చిన ఫ్యూచర్ ఇది. ఇతరుగా వెబ్‌సైట్ వచ్చేసరికి video2recipe.com అనమాట. ఇది చాలా బాగుంటది. దీంతో లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి ట్రై చేయండి. చాలా బాగుంటది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను టోటల్‌గా 6 ఏఐ వెబ్‌సైట్స్ చెప్పాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఎళ్లి ఒకసారి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంకా నేను ఇలాంటి ఏఐ టూల్స్ కొన్ని నేను కలెక్ట్ చేసుకొని మీకేమో వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా కంప్లెయింట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.